హలో ఆర్ఆర్బి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద చక్రీ షార్ట్కట్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి నుంచి ప్రీవియస్ ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్ ద ఇమేజ్ విల్ బి ఫార్మ్ అట్ వేర్. అంటే ఒక ఆబ్జెక్ట్ని కనుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అంటే ఒక స్పెరికల్ మిర్రర్ ముందు కనుక పెట్టామంటే అది ఇమేజ్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవ్వడం అనేది పర్టికులర్గా డిపెండ్ అయ్యేది దేనిపైన ఉంటుందంటే పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. మనం ఆబ్జెక్ట్ని ఎక్కడైతే పెట్టామో, ప్లేస్ ఎక్కడైతే మనము పెట్టామో దాన్ని బేస్ చేసుకుని ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడ ప్లేస్ చేశాడంటే ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిహైండ్ పెట్టాడు అంటే ఇన్ఫినిటీ ఉంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మధ్యలో పెడితే ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది ఓన్లీ వన్ సింపుల్ క్వశ్చన్. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ డిఫరెంట్గా అడగొచ్చు, ఎందుకంటే పొజిషన్ మార్చారనుకోండి ఇమేజ్ పొజిషన్ కూడా మారుతుంది. సో దీనికి ఎక్కడ యాక్చువల్గా ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ని ఇన్ బిట్వీన్ ఇన్ఫినిటీ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈ రెండింటి మధ్యలో ప్లేస్ చేసినాడు. సో ఎప్పుడైతే ఇది రిఫ్లెక్ట్ అవుతుందో దీని ఇమేజ్ ఎక్కడ పడుతుందంటే ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సో ఇమేజ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఇది రియల్ ఇమేజ్, ఓకే, ఇన్వర్టెడ్ ఇమేజ్ అంటే ఇది తిప్పి పడుతుంది అండ్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది ఇన్ఫినిటీ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఇన్ఫినిటీ ఇచ్చాడు. ఈ ఆబ్జెక్ట్ పొజిషన్ కనుక మార్చుతూ వస్తే ఇమేజ్ పొజిషన్ కూడా మారుతుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఎక్కువగా తెలుసుకోవాలంటే సో మీరు చక్రీ షార్ట్కట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మేము పర్టికులర్గా కోర్స్ వైజ్ వస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్లాసెస్ నడుస్తాయి. సో డెఫినెట్లీ యూ విల్ టార్గెట్ యువర్ గోల్. సో ఈ ఆప్షన్ ఏంటి ఇప్పుడు? సో ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ వస్తుందంటే బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.